వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్ట్ చేయబోతున్నారా? అరెస్టు కత్తి ఆమె మెడపై వేలాడుతుందా? గత 2 రోజులుగా రాజధాని అమరావతిలో ఇదే విషయంపైన హాట్ డిబేట్ నడుస్తుంది. ఆడుదాం ఆంధ్ర పోటీల్లో అప్పటి మంత్రి రోజా అవినీతికి పాల్పడ్డారని, సుమారుగా 100 కోట్ల అవినీతి జరిగిందని ఆమెపై విజయవాడ వాసి ఒకరు సిఐడికి ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన సిఐడి అధికారులు చర్యలకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. కేసులో మెయిన్ నిర్దోషిగా ఉన్న నిందితురాలుగా ఉన్న మాజీ మంత్రి రోజాను గుర్తించారంట. ఆమె అరెస్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి అనుమతి రావాల్సి ఉందని టాక్ నడుస్తుంది. రోజా అరెస్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది రాజకీయ వర్గాల్లో వాడి వేడి చర్చ నడుస్తుంది. టీడీపీ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులపై విమర్శలతో విరుచుకుపడే రోజాను కట్టడి చేసేందుకు ఇదే సరైన సమయమని గ్రీన్ సిగ్నల్ ఇస్తారా, లేక మహిళలపై కక్షాదింపుల వల్ల పార్టీకి తనకు బ్యాడ్ ఇమేజ్ వస్తుందని వెనక్కి తగ్గుతారా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా ఆడుదాం ఆంధ్ర పోటీల్లో అవినీతి జరిగిందని సిఐడి ప్రాథమికంగా నిర్ధారించిందని, అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతి లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయొద్దని ఉన్నతాధికారులకు ఆదేశించడంతో కేసు దర్యాప్తు ఆపనని చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలను వరుసగా టార్గెట్ చేస్తున్నారంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ నుంచి ఆయన క్యాబినెట్లో మంత్రులుగా పనిచేసిన వారిలో ఎక్కువ మందిపై ఏదో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రోజాతో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పైన సిఐడి ఫిర్యాదు అందింది. గత ప్రభుత్వంలో రోజా క్రీడాశాఖ మంత్రిగా ఉండగా కృష్ణదాస్ రాష్ట్ర ఒలింపిక్ సంఘంగా పనిచేశారు. దీంతో వీరిద్దరిపై విజయవాడకు చెందిన ఒక ప్రైవేట్ వ్యక్తి ఫిర్యాదు చేశారు. గత ఏడాది ఆగస్టులో ఈ ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయగా దర్యాప్తు చేపట్టిన సిఐడి అధికారులు ప్రాథమిక ఆధారాలు సంపాదించినట్లుగా చెప్తున్నారు. అయితే వైసీపీ నేతలపై వచ్చిన అవినీతి వ్యవహారాలపై దర్యాప్తు చేస్తున్న కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ ఒక్కరిని అరెస్ట్ చేయలేదు. ప్రస్తుతానికి అరెస్ట్ అయిన వారిలో ప్రతి ఒక్కరూ ఇతర కేసుల్లో నిందితులుగా ఉన్నవారే. టీడీపీ కార్యాలయంపై దాడితో పాటు హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని మాత్రమే అరెస్ట్ చేసేందుకు సీఎం అనుమతిస్తున్నారు. అవినీతి కేసుల్లో అరెస్టులపై రాజకీయ నిర్ణయం కోసం తగిన సమయం వచ్చే వరకు వేచి చూడాలని చెప్తున్నారు. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు తీవ్ర ఒత్తిడికి లోనై ప్రభుత్వంపై విమర్శలకు వెనక్కి తగ్గుతున్నారు. రేషన్ బియ్యం కేసులో ఇరుక్కున్న మాజీ మంత్రి పేర్ని నాని ప్రస్తుతం పూర్తిగా సైలెంట్ అవ్వగా ఇప్పుడు రోజాకు అదే పరిస్థితి ఎదురవుతుందని చెప్తున్నారు. మరి వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్న రోజా ప్రభుత్వం చర్యలకు భయపడకుండా తన గళం విప్పుతారా, లేక ఆమె కూడా మౌనాన్ని ఆశ్రయిస్తారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.